ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఆహ్, మరి దేవునికి దగ్గరగా ఉండాలి, చక్కగా ప్రార్థించాలి అని అనుకుంటారు కానీ ఫెయిల్ అయిపోతుంటుంటారు. చాలామంది మెసేజ్ పెడతా ఉంటుంటారు, అన్న మేము 3:30కు ఉండాలనుకుంటున్నాం, ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం. మరి ఏంటి అంటే ప్రార్థనా ఉద్యమానికి ఒక తాళపు చెవి అనేది ఉన్నది. మరి అది ఒక మాటలో చెప్పేటువంటిది కాదు కానీ కొన్ని రోజులు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. పాల్ యాంగిచ్ గారి అనుభవాలు, మరి అలాగే మన ముందున్న కొంతమంది భక్తులు వారి జీవితాల్లో ఏ విధంగా ఈ యొక్క ప్రార్థన ఉజ్జీవం మరి వారి జీవితంలో ఫలితాలు తెచ్చిపెట్టిందో మనం చూస్తూ ధ్యానించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, మరి పాల్ యాంగిచ్ గారి సంఘం ప్రపంచంలోనే అతిపెద్ద సంఘంగా విస్తరించబడటానికి వాళ్ళు ఏ విధంగా ప్రార్థించారు. మరి దగ్గర దగ్గర 5 లక్షల మంది 1984 సంవత్సరంలో పాల్ యాంగిచ్ గారి సంఘం విస్తరించబడటం మనం చూస్తూ ఉన్నాం. ఒక సంఘము ఇంత విపరీతంగా ఎలా అభివృద్ధి చెందగలుగుతుంది, ఇతర దేశాల్లో కూడా ఇటువంటి ఉద్యమం సంభవిస్తుందా అని చాలామంది ప్రశ్నించుకుంటూ ఉంటుంటే, అవును, ఖచ్చితంగా ఎవరైతే తమను తాము ప్రార్థనకు సమర్పించుకున్నటువంటి ప్రజలు ఉంటారో అలా ప్రార్థనకు సమర్పించుకున్నటువంటి స్థలాల్లో ఇటువంటి ఆ యొక్క పునరుజ్జీవం సాధ్యమని చెప్పి పాల్ యాంగిచ్ గారు చెప్తూ ఉండేటువంటి వారు అనమాట. అది మీ సంఘంలోనే జరుగుతుందంటే నో 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 నో. ఎవరైతే ప్రార్థనా ఉద్యమానికి సమర్పించుకుంటారో, ఎవరైతే ప్రార్థనకు సమర్పించుకుంటారో అటువంటి ప్రజలు ఉన్న స్థలాల్లో ఇటువంటి ఉద్యమం తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది ఏంటంటే తిరిగి నూతన పరచబడటం అనేటువంటిది ఉంటుంది. పెంతెకొస్తు పండగ రోజున మీరు చూసినట్లయితే సంఘం జన్మించక ముందు, సంఘం పుట్టింది పెంతెకొస్తు దినం. లూకా సువార్త రాసింది ఎవరు? లూకా గారు. అలాగే అపోస్తలుల కార్యం రాసింది కూడా లూకా గారే. సో లూకా గారు ఏమంటున్నాడంటే లూకా సువార్త 24:53లో ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. శిష్యులు ఏం చేశారో లూకా ఇంకా కూడా ఇలా వివరించాడు. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తలుల కార్యంలో 1:14లో ఎడతెగక ప్రార్థిస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు సంఘం జన్మించింది. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సర్డ్ గాడ్. మన దేవుడు ప్రార్థనకు జవాబులిచ్చే దేవుడు. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, ఎడతెగక కన్సిస్టెన్సీగా ప్రేయర్ చేయాలన్నమాట. సంఘంలో సువార్త దండయాత్ర శకం ప్రారంభం కాక మునుపు అంతియోకులో కూడుకొని ప్రార్థించున్నటువంటి ఆ సంఘ అధికారులతో పరిశుద్ధాత్మ సేవ నిమిత్తం పౌలును బర్నబాను పంపించవలసిందిగా ప్రత్యక్షపరచబడింది. అయితే వారు ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ ఉండగా పరిశుద్ధాత్మ వారితో మాట్లాడాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మార్టిన్ లూథర్ గారు తాను జన్మించినటువంటి దినాల్లో లోకపు మత స్థితిని చూసి తృప్తి చెందలేదు. అతడు విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో వేదాంత విద్యను మరి అధ్యాపకునిగా పనిచేసినటువంటి దినాల్లో అతనిలో వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత కొరకై లోతైన ఒక కాంక్ష జన్మించింది. ఎక్కువ కాలం ప్రార్థనలో గడపటానికి అది హేతువైంది. 1512 సంవత్సరంలో విటెన్బర్గ్ నందు బాగ్ మేనస్ట్రీ అనేటువంటి సన్యాసపు మఠపు ఆ గోపురమునందు ఒక గదిలో తనను తాను మూసేసుకొని వేద పఠన ధ్యానమందు తాను కనుగొన్నటువంటి సత్యాలను గురించి మరి ప్రారంభించాడు. ఆ ప్రార్థనా ధ్యానాల ఫలితంగానే అతడు లేవదీసినటువంటి సంస్కరణోద్యమం, ఈ విప్లవంలోనే విశ్వ మూలముగా మాత్రమే నీతిమంతులమగుదురన్నటువంటి వేదాంత సత్యపు నినాదం ఉద్భవించింది. మానవుడు తన రక్షణను సంపాదించుకున్నట్టుకు ఎటువంటి కార్యములు చేయదగనవసరం లేదు. దేవుడిచ్చేటువంటి రక్షణే బహుమతిని విశ్వాసం ద్వారా గైకొనవలనే అనే సత్యం ప్రబలింది. రక్షణ మనిషి కష్టపడితే వచ్చేటువంటిది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటిది. ఆమేన్. ఐరోపాలో ఉద్యోగ వ్యాపించి అంతముందే సమయంలో పలువురికి జ్ఞానోదయం కలిగింది. ఐరోపా సమాజంలో నలుమూలలకు ఈ నూతన సంచలనం ప్రాకుతూ ఉంటే మానవులలో అత్యున్నతమైనటువంటి గుణాలు మరి ప్రస్ఫుటమగుచూ ఉండగా అనేకులు విగ్రహ సిద్ధాంతాన్ని పునరుజ్జింపజేశారు. సత్యం, నమ్మకత్వం,
మరి విమర్శింపబడుటకు హేతువాదం మూలం కాగా విశ్వాసం అనేటువంటిది కనుమరుగైపోయింది. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నూతన కదలిక అగత్యమైంది. ఇంగ్లాండ్ దేశంలో ఎఫ్వర్త్ అనేటువంటి స్థలంలో ఒక ఆంగ్లికన్ మత నాయకునికి జన్మించినటువంటి జాన్ వెస్లీ తన సంఘ పరిస్థితిని చూసి అసంతృప్తి పొందాడు. పేద ప్రజల పట్టణాలకు ఎగబడి హీన పరిస్థితుల్లో జీవిస్తూ ఉండగా అతని హృదయం ద్రవించిపోయింది. 1738 సంవత్సరం మే నెల 24వ తారీఖున సాయంకాల సమయంలో లూథర్ రచించినటువంటి రోమా పత్రిక పీఠక చదువుచుండగా జాన్ వెస్లీలో యథార్థమైనటువంటి పరివర్తన అనుభవం సంభవించింది. అప్పుడు అతడు తిరిగి జన్మించాడు. జాన్ వెస్లీ అతని సోదరుడైనటువంటి చార్లెస్ జార్జ్ విట్ఫీల్డ్ కలిసి అధిక సమయం ప్రార్థనలోను ఉపవాసంలోను గడపటానికి ఈ యొక్క అనుభవం దారితీసింది. ఇంగ్లాండ్ సంఘం వారి సువార్త పరిచయను నిరాకరించారు. అయితే వారు బ్రిటన్, అమెరికా దేశాల్లో తమ సేవను అసంఖ్యాక జనుల మధ్య ప్రారంభించారు. నూతనంగా అభిషేకించబడినటువంటి వారు ప్రసంగించే దైవవాక్యం వినటానికి వేలాది మంది వేలుగా తరలివచ్చారు. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మెథడిస్టు ఉద్యమం వ్యాపించింది. 19వ శతాబ్దం ప్రారంభం అయ్యేసరికి ఈ తొలి విప్లవకారులు ఏర్పరిచినటువంటి మార్గం విడిచి అత్యున్నత విమర్శనాత్మక ఊబిలో ప్రొటెస్టెంట్ సంఘం దిగబడిపోయింది. ఫలితంగా ప్రజలు నియమబద్ధమైనటువంటి సంఘాలను విడిచి వేరే ప్రార్థన సమాజాల్లోనికి చేరక కేవలం గృహాల్లోనే ఉండిపోసాగారు. ఆ శతాబ్దపు అంతంలో దేవుడు చార్లెస్ ఫిన్నీ, డ్విట్ ఎల్ మూడీ, టోరీల వంటి సువార్థికులను లేపాడు. వీరంతా పరిశుద్ధాత్మను పొంది ప్రసంగించారు. నిరంతరం ప్రార్థనా ఉపవాసాల ద్వారా ఉజ్జీవింపబడ్డారు. వాళ్ళు కాలవాహని 20వ శతాబ్దంలోకి అడుగుపెట్టే సమయంలో ఆత్మీయ వాతావరణం ఉన్నత స్థాయిలో ఉన్నట్లున్నది. 1905 సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో పరిశుద్ధాత్మ తిరిగి దిగాడు. మెథడిస్టు హోలీనెస్ అనేటువంటి సంఘస్థులు ఏకీభవించి ఉద్యమం కొరకు ప్రార్థిస్తూ ఉండగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగాడు. ఆ శక్తి వలన అక్కడ చేరినటువంటి వారందరికీ భాషలు మాట్లాడే వరం పొందారు. పెంతెకోస్తు అని పిలువబడినటువంటి ఈ యొక్క ఉద్యమం క్రమంగా ప్రపంచమంతా వ్యాపించింది. ప్రస్తుతం మనం 20వ శతాబ్ద తుది దశలో మనం ఉన్నాం. అనేక మంది పెంతెకోస్తు సభ్యులు, భాషావరాలు కలిగినటువంటి ఇతర సంఘ సభ్యులు మత స్వేచ్ఛ గల సమాజంలోకి ఆత్మ వ్యాపిస్తున్నదని చెప్పి భావిస్తున్నారు. నేటి మన సంఘాలకు అత్యవసరమైనటువంటిది పరిశుద్ధాత్మ తిరిగి నూతనంగా కుమ్మరింపబడటమే. ఈ లోకం సమూల నాశనానికి గురై తుడుపు పెట్టుకుపోకుండానట్లు ఉద్యమం కలిగించేటువంటిది ఏంటి? జవాబు ఒక్కటే, ప్రార్థనకై నూతనంగా ప్రలాపించండి. ఈ నవయుగ చరిత్రలో సాతాను ప్రభావం ఎన్నడూ కని విని ఎరగని రీతిలో నేడు ప్రజ్వరిల్లుతూ ఉన్నది. ప్రియులరా, పాతాళపు అగాధం నోరు విప్పుతుంది. దాని పంకిలమైనటువంటి హత్యలు, మానభంగాలు, జారత్వం, అవిధేయత మొదలైనటువంటి వానితో లోకాన్ని కలుషితం చేసింది. వెస్లీ సోదరులు పంపినటువంటి సందేశం బ్రిటన్ దేశం ఫ్రెంచ్ వారి యొక్క విప్లవంలో చేతులు కలవకుండా ఆపింది. అలాగే ఒక నూతన ఉద్యమం ఉదయించి సాంఘికంగాను రాజకీయంగాను నూతన పరివర్తన కలిగించినటువంటివే కానీ అంతర్జాతీయ నాశనం నుండి ధ్వంసం నుంచి విడిపించుకోగలిగాం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా, ఈ వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీకు నీ ప్రభావం సోకే ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఈ యొక్క ప్రార్థన ఉద్యమానికి తాళపు చెవి. మీరు ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. మీకు ప్రార్థన అంటే ఆసక్తి కలదు అని నేను భావిస్తున్నాను. మిమ్మల్ని ఈ యొక్క వర్తమానం యొద్దకు నడిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మీ పట్ల మరి హితమిద్దమైనటువంటి కారణం ఉన్నదని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. నీవు ఇప్పటికే ప్రార్థించవలసినటువంటి అగత్యత ఉన్నదని చెప్పి గమనించి ఉండొచ్చు. నా వ్యక్తిగత జీవితాన్ని, సేవను ఎంతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజు నుంచి వినబోయేటువంటి యొక్క వర్తమానాల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మీరు ప్రార్థించడానికి ప్రేరేపించబడతారు గాక. ఆమేన్. మీరు ఎందుకు ప్రార్థించాలో, ఎలా ప్రార్థించాలో, ఎప్పుడు ప్రార్థించాలో అది కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీవు ఇది నేర్చుకోవటానికి ముందు ప్రార్థనలు ఎన్ని రకాలో అది మొదట గ్రహించాలి.
ప్రార్థనకు ఉపవాసమునకు గల సంబంధం ఏంటి? ఉపవాసము ప్రార్థనా శక్తిని ఎందుకు అధికం చేస్తుంది? ఒక నూతన భాషతో ప్రార్థించుట ప్రాముఖ్యమా? వీటికి ఇంకా అనేక ప్రశ్నలు మనం ముందు ముందు ఈ యొక్క వర్తమానాల్లో మరి జవాబులు నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రార్థనా ఉజ్జీవానికి తాళపు చెవి అనేటువంటి అంశాలు వింటూ వెళ్తూ ఉండగా, ఈ వర్తమానాలు విన్న తర్వాత ఖచ్చితంగా ఒక పరివర్తన మీలో కలుగుతుంది. హల్లెలూయా. బలపరచబడతారు. మునుపటి వలె మీ జీవితం ఉండనే ఉండదు. నేను దృఢంగా నమ్ముతున్నాను. వర్ధిల్లుతారు, విస్తరిస్తారు. మరి నాకు ఆసక్తిదాయకమైనటువంటి ఒక చిన్న అంశం ఉంది. ఆ మాట, దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు లేరు. నా పట్ల దేవుడు ఎటువంటి కార్యాలు చేయుచున్నాడో వాటిని నీ పట్ల కూడా చేయగలుగుతాడు. లూథర్, మార్టిన్ లూథర్, వెస్లీ, చార్లెస్ ఫిన్నీ, మూడీలు గమనించినట్లయితే గొప్ప భక్తులు వారి జీవితాలను ఏది మరి సమర్థవంతంగా చేసిందో అదే నిన్ను సమర్థునిగా చేస్తుంది. నీవు అభిషేకించబడినటువంటి ఒక గురువు అయినా కావచ్చు, లేక ఇంటి ఇల్లాలవైనా కావచ్చు. ప్రార్థనకు నీ విద్యతో కానీ నీ స్థితులతో కానీ నీ సంబంధం లేదు. గత కాలంలో దేవుడు స్త్రీ పురుషుల ద్వారా తన క్రియలు జరిగించినట్లుగానే నేడు నీ ద్వారా నా ద్వారా చేయగలడు. హల్లెలూయా. మాకు ప్రార్థనకు సమయం లేదు అని చెప్పడం సైతానుగాడు పలికించే పచ్చి అబద్ధాల్లో ఇదొకటి. మీరు చాలామంది మాట ఈజీగా చెప్తారు, మాకు ప్రార్థనకు సమయం లేదు. ఇది చెప్పడం ఏంటి తెలుసా? సైతానుగాడు పలికించే పచ్చి అబద్ధాల్లో ఇదొకటి. అయితే మనకు నిద్రకు, తినటానికి, ఊపిరి పీల్చుకోవటానికి సమయం ఉంది. కానీ మనకు నిద్ర, తిండి, ఊపిరి పీల్చడం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రార్థన కూడా అంతే విలువైందని చెప్పి గుర్తించగానే ప్రార్థనకు మనం అంత సమయాన్ని కేటాయించుచున్నాము. లెక్కించినటువంటి మనలను గురించి మనమే తప్పగా ఆశ్చర్యపోతాం. పిల్లలు గమనించాలి, తిండికి ఎంత సమయం, నిద్రకి ఎంత సమయం, ఊపిరికి ఎంత సమయం, ఇవన్నిటికి కేటాయిస్తున్నట్టు మనం ఒక్కసారి ప్రార్థనకి ఎంత కేటాయిస్తున్నామో లెక్క చూసుకుంటే మనల్ని గురించి మనమే తప్పకుండా ఆశ్చర్యపోతాం. కాబట్టి ప్రతిరోజు వాక్యం వినే ముందు కొంచెం సేపు ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ వాక్యం వింటున్నాను, ఈ లైవ్లో ఉంటున్నాను, ఈ మీటింగ్కి వెళ్తూ ఉన్నాను, ఈ సన్నిధికి వెళ్తూ ఉన్నాను, ఈ యొక్క వాక్యం నీ సేవకుడు విత్తుచూ ఉన్నాడు, అది నేను గ్రహించుకుని జీర్ణించుకుని అభివృద్ధి చెందేటువంటి కృపను నాకు దయచేస్తున్నందుకు వందనాలని చెప్పి దేవుని వైపు చూస్తూ మనం స్తుతించేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? మరి ఈ యొక్క సమయంలో మీరు ఒక అమూల్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.